పాయింట్ చెప్పాలి. నిన్న నేను చేసిన షోలో బగలాముఖి ఆలయం దగ్గర వేణు ఉన్నారు. ఆయన హెచ్చరికలు జారీ చేయించారు. తన మనుషులతో నాకు కబురు పంపించారు. నా మనుషులకి చికోటి ప్రవీణ్ లాంటి వాళ్ళతో పెట్టుకుంటే చెప్తే మూర్తి కాలు చేయి తీసేస్తారు, జాగ్రత్తగా ఉండాలి అని నేను ఆ అంశాన్ని నిన్న ప్రస్తావించాను. చికోటి ప్రవీణ్ నాకు నిన్న ఫోన్ చేశారు. మూర్తి గారు, మీరు ఆనెస్ట్ జర్నలిస్ట్, 5 కోట్లు తీసుకున్నాను వార్తలు వస్తేనే నేను ఏంటి అదేం పద్ధతి అని అన్నాను. బట్ నేను ఎప్పుడూ అలా హెచ్చరికలు అయ్యి జారీ చేయలేదు. ఎవరితో అలా చేసే వ్యక్తిని కాదు. ఇలాంటి సెటిల్మెంట్లు, దాదాగిరీలు, గుండాగిరీలు చేసే వ్యక్తిని కాదు. మీ గురించి నాకు తెలుసు. నా పేరు వాడుకుని ఎవరైనా ఇలాంటివి చేస్తే వాళ్ళ సంగతి తెలుస్తానని కూడా అన్నారు. నేను చెప్పాను, మీ పేరు వాడుకున్నారు, మీరు చాలా క్లోజ్ అని, ఫ్రెండ్ అని, గూండాలు డాన్లు తనకు చాలా సన్నిహితులని, తన జోలికి వస్తే మక్కిలు ఇరుగుతాయని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారని గుర్తు చేశారు. వారు అన్నారు, నేను అలాంటి వాడిని కాదు, నాకు సంబంధం లేదు అని. అదొక అంశం. 2, పదే పదే వేణు చెప్తున్నారు, నేను చెప్పిన వాటిల్లో సమంత, నాగ చైతన్య డివోర్స్ జరిగిందా లేదా పదే పదే అదే బ్రాండ్ అంబాసిడర్గా చెప్తుంటారు. ఆ ఒక్క అంశం తాను చెప్తే జరిగిపోయిందని, మిగిలినవన్నీ ఫెయిల్ అయినా కూడా. దానికి సంబంధించి కూడా నాకు కీలక సమాచారం వచ్చింది. వేణు జాతకం చూసి చెప్పలేదు. నేను మనం చూసాం, ఒక ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఆయన రాయించేసుకున్నాడు, అధికారులకి, ఐఏఎస్లకి విందు భోజనాలు ఇచ్చి. అలాగే గతంలో తను కొంతమంది పోలీస్ అధికారులతో సమావేశాలు పెట్టి అప్పుడప్పుడు డిన్నర్లు ఇచ్చి మందు పార్టీలు ఇచ్చిన సందర్భంగా అప్పట్లో కొంతమంది ఒకరిద్దరు అధికారులు, పోలీసులు ఏదో సంథింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ అది జరుగుతోంది. ఆ ట్యాపింగ్లో తెలిసిన సమాచారం ఏంటంటే సమంత, నాగ చైతన్య మధ్య విభేదాలు ఉన్నట్టున్నాయని ఒక ప్రోగ్రాంలో డిన్నర్లో వేణుకు చెప్తే న్యూస్ లాగా ట్యాపింగ్ సంబంధించిన అధికారులు అది పట్టుకుని జాతకం చెప్పినట్టుగా బోర్డు పట్టుకొచ్చి గ్రహాలు వేశాడు. అది సక్సెస్ అని చెప్తాడు. అది న్యూస్ కూడా ట్యాపింగ్ జరిగిన సందర్భంగా కొంతమంది నీకు చెప్పిన వార్త. దాన్ని పట్టుకుని ప్రమోట్ చేసుకోవద్దు. ఓకే, ఇక రోజు అతని గురించి చర్చ